సాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యేద్వేలదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైలేంద్రశిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీవిశిష్టం ప్రణమామి మూర్ధ్నా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. శ్రీబ్రహ్మోవాచ అథాతః సంప్రవక్ష్యామి తవాగ్నేయపురాణకం ఈశానకల్పవృత్తాంతం వసిష్ఠాయానలోబ్రవీత్. తత్పంచదశసాహస్రం నానాచరితమద్భుతం పఠతాం శృణ్వతాం చైవ సర్వపాపహరం నృణాం. పరమపావనమైనటువంటి వెంకటాచల క్షేత్రంలో జ్యేష్ఠమాసం జ్యేష్ఠాభిషేకాలు శ్రీవారు అందుకునేటువంటి రోజులలో నిన్నటి రోజున వజ్రకవచమూర్తిని దర్శించాం. ఈరోజు ముత్యాల కవచంతో ఉండేటువంటి స్వామివారిని సాయం వేళలో దర్శించబోతూ ఉన్నా. దేవాలయ వ్యవస్థలో మన మహర్షాదులు ఆచార్యులు ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకొని ఆ పరమ ఆరాధ్యమైనటువంటి పరమపురుషుని యొక్క ఆ దివ్యమైనటువంటి చైతన్య స్వరూపాన్ని సంరక్షిస్తూ తద్వారా మానవజాతికి చక్కని ఒక మధురమైన మనోహరమైన మనోజ్ఞమైన కోమలమైన ఆ రూప సందర్శనం చేతనే మనస్సులో ఉండేటువంటి వికారాలన్నీ తొలగిపోయి, ఎందుకనంటే మానవ మనస్సు చాలా చిత్రమైనది, రోజుకి 80,000 ఆలోచనలు చేస్తుందని కూడా యోగులు చెప్తారు. ఈ ఆలోచనలు ఏవీ లేకుండా ఉండాలి అని యోగులు చెప్తారు. ఆలోచన రహిత స్థితి చాలా కష్టం అనిపిస్తుంది కదా. అందుకని ఇంకొక మార్గంలో మంచి ఆలోచనలు చేయాలి. మంచి ఆలోచనలు ఎక్కడ ఉన్నా కూడా మనం స్వీకరించాలి అని కూడా అధర్వణ వేదం చెప్తారు. మంచి ఎక్కడున్నా మనకు స్వీకార్యమే. ఒక మనుష్యుడిలో ఉండేటువంటి ఆలోచన సక్రమంగా లేకపోతే ఒక కుటుంబం సరిగ్గా నడవదు, ఒక సమాజం సవ్యంగా ఉండదు. మనకు ఇవాళ నాగరికత బాగా పెరిగింది అనుకుంటున్నాం, కానీ ప్రపంచంలో దేశాలన్నిటి దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. కొన్ని 12,000 అణ్వస్త్రాలు పైనే ఉన్నాయి. అన్నవస్త్రాలు లేవు. 40 కోట్లు దాదాపు 50 కోట్ల మందికి ఉండటానికి తినటానికి సరైన స్థితి లేదు. మరి ఏం పెరిగింది నాగరికత?
కనుక సరైనటువంటి ఆలోచన, ఆ మృదువైనటువంటి మనస్సుని, మంచి ఆలోచనల్ని పరమాత్మ స్వరూపంగా ప్రపంచాన్ని దర్శించేటువంటి విధానాన్ని పురాణాలు మనకు అందిస్తాయి. ఈ పురాణాల వల్ల మానవుని యొక్క మనస్సు దైవికమై ఈ ప్రపంచాన్ని మనం చూసేటువంటి దృష్టికోణం మారుతోంది. మనలో ఉండేటువంటి ఆ సంశయ బుద్ధి తొలగిపోయి ఆ దైవికమైనటువంటి దైవీ గుణాలు, గీతలో భగవానుడు చెప్తాడు కదా, దైవీశేష గుణమయీ, ఈ ప్రకృతిలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి యొక్క స్థితిని దాటి శుద్ధమైన సత్వమైన ఆ దివ్య స్థితిని పొందటానికి మనుష్యుడు ఏమేమి చెయ్యాలి? అందుకనే తీర్థయాత్రలు, జపాలు, తపాదులు, యోగాదులు, యాగాదులు, అనేక ప్రక్రియలు ఈ మానవుని మనస్సుని సంయమనం చేసి తోటివారి యందు ఒక మంచి సద్భావం, సుహృద్భావం కలిగేట్టుగా చేస్తాయి. 18 పురాణాలు మనకు అందుకే పుట్టుకొచ్చాయి. ఈ 18 పురాణాలలో మనం బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం, వాయుపురాణం, భాగవతం, భవిష్య పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం, నిన్న నారద మహాపురాణంలో బ్రహ్మగారు మరీచ్యాది మహర్షులకు ఈ పురాణ పరిచయం చేస్తూ ఉన్నారు. మనకు 18 మన వాన్మయం ఎంతో విస్తృతమైనటువంటిది, అనేకమైన ఆలోచనల్ని అందిస్తారు. ఈ ఆలోచన ప్రవాహాలు భిన్నంగా ఉన్న ఒకే స్థితిలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఒక్కడే అనే జ్ఞాన వికాసాన్ని కలిగించాలి. అది వైరుధ్యాలు కాదు, వైవిధ్యంతో కూడినటువంటిది అని మనం గ్రహించాలి. ఒక పుష్పమాలికలో ఎర్ర పూలు ఉంటాయి, తెల్ల పూలు ఉంటాయి, ఇంకా రకరకాలైనటువంటి పుష్ప జాతులతో కూడినటువంటి విభిన్నమైనవి ఉంటాయి. కానీ లోపల దారం వీటన్నిటినీ ఉదిగుచ్చి ఒక చక్కని అందమైన వనమాలికగా దర్శింపజేస్తోంది. సూత్రే మణిగణా ఇవ అని అన్నారు. అందువల్ల అనేక రకాలైనటువంటివి ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ఆ సూత్రం, దారం బంధిస్తోంది అన్నిటినీ. అలాగని ఈ ప్రపంచంలో భిన్నమైన స్థితులు ఉన్నా, ఆలోచనలున్నా, వైఖరులున్నా, సంప్రదాయాలున్నా, లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఒక్కటిగా దర్శించేటువంటి వారు ఏకత్వం అనుపశ్యతి, అలాంటి వారు ఉత్తములు అని మనకు చెప్తారు. కాబట్టి పురాణాలు కూడా అందుకనే ఈ భిన్న భిన్నమైన మానసికమైన స్థితులు ఉన్నటువంటి వారికి వారి వారి యొక్క స్థితులని చక్కగా గుర్తు చేస్తూ దానిలో ఇమిడ్చి అనేకమైన విషయాలు చెప్పడం జరుగుతుంది. ఈ 8 పురాణాలను గురించి నిన్న చెప్పుకున్నాం. ఈ రోజున అగ్ని పురాణం 9వ పురాణం, అథాచ సంప్రవక్ష్యామి అని అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి ఈశాన కల్పంలో, కల్పములు అని ఉన్నాయి చెప్పుకున్నాం మనం, 30 కల్పములు చాలా ప్రధానం. ఈశాన కల్పంలో అగ్ని పురాణాన్ని వశిష్ఠ మహర్షి ఆ అగ్నిదేవుడిని అడిగి తెలుసుకున్నారు. మనం తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస ఉండాలి, జిగీష కాదు. అంటే ఎవరినో జయించాలనో లేకపోతే వాడి యొక్క స్థితిని ఏదో చేయాలని ఉండకూడదు. జిగీషత కాదు, జిజ్ఞాస ఉండాలి. అంటే తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ ఉండాలి. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోని అవసరం లేదు, ఆ విషయాలను తెలుసుకోవాలి. సరే, ఇది వినేవారి యొక్క సర్వ పాపాలను హరించేది, ఆశ్చర్యాన్ని కలిగించేది, అనేక చరిత్రములు కలిగినటువంటిది. 15,000 శ్లోకాలతో ఈ అగ్ని పురాణం సర్వ అవతార విషయాలను చెప్తోంది. సృష్టి ప్రకరణంలో చాలా చిత్రమైనటువంటి వివరణ ఇస్తోంది. ఆ మహావిష్ణువు యొక్క పూజ
అర్చన ఎలాగ చేయాలో అగ్నికార్య మంత్ర ముద్రాది లక్షణాలు సర్వదీక్షా విధానం ఆ పరమాత్మ తత్వాన్ని ఒక చోట నిబిడీకృతమైనటువంటి అణువణువున వ్యాపించినటువంటి ఆ పరమ చైతన్య స్వరూపాన్ని ఒక విగ్రహ రూపంలో మన మనస్సుని నిగ్రహించేట్లుగా ఏ విధమైనటువంటి సర్వాభరణ భూషితులైనటువంటి ఆ పరమ తేజోమూర్తిని ఎలాగ ప్రతిష్ఠించాలో ప్రతిష్టా విధానాలు కూడా అగ్నిపురాణం చెప్తోంది. అభిషేకం ఎలాగ చేయాలి, ఇలాగా పవిత్ర ఆరోపణ పవిత్రోత్సవాలు ఎలాగ చేయాలి, దేవాలయ నిర్మాణం ఎలాగ చేయాలి, శాలగ్రామారాధన ఎలాగ చేయాలి, ఇలాగా న్యాసాలు ఎలాగ చేయాలి, ప్రతిష్ట దేవతా ప్రతిష్టలు సర్వదేవతల యొక్క ప్రతిష్ట విధానాలు వేరువేరుగా ఉంటాయి మనకు. అందుకనే ఆగమ శాస్త్రాలు వచ్చాయి. విష్ణు సంబంధమైన ఆగమములు 2 ప్రధానంగా వైఖానస పాంచరాత్రములు అని, ఇంకొకటి భాగవతము అని. అలాగే శివ సంబంధమైనవి ఆ శైవ ఆగమములు 28 ఉన్నాయి. అలాగే శాక్త తంత్రములు శక్తి ప్రధానమైనటువంటి, సౌలములు సూర్య సంబంధమైనటువంటివి, గానాపత్యములు గణపతి. ఇలాగా ఒక్కొక్క దేవతామూర్తికి ఆ ఋషులు దర్శించినటువంటి ఆ స్థితిని అనుసరించి దానికి మంత్రతంత్ర యంత్ర సకలమైనటువంటి ఉపాయాలు చూపించారు. ఇవన్నిటినీ కూడా ఇక్కడ పరిచయం చేస్తారు. పురాణాలలో సర్వ విషయాలు ఉంటాయి. ఆ సర్వశాస్త్రాలని కూడా సామాన్యుడికి కూడా అందించాలి అని. అంతేకాదు ఇంకొక విశేషం ఏంటంటే సామాన్యుడికి కూడా ఆ వేదాధ్యయన ఫలం కలగాలి అని ఆయా స్తోత్రాలలో వేద రుక్కులనే ఇక్కడ అందిస్తారు. కొన్ని చోట్ల చాలా విశేషం. నిన్న విష్ణు పురాణం, ఆ విష్ణు పురాణంలో పురుష సూక్త మంత్రార్థమంతా వచ్చేటువంటి స్తోత్రాలు ఉన్నాయి. అవే పదాలతో వస్తాయి. అంటే మహర్షులకు ఏమీ వివక్ష లేదు. మన యొక్క స్థితిని అనుసరించి అమ్మ ఏ విధంగా అయితే పిల్లలకు వాడికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఇస్తుంది, వాడికి ఇష్టమైన ఆహారం కాదు. వాడికి ఇష్టమైన ఆహారం ఇస్తే ఆరోగ్యం చెడుతోంది అని అమ్మకు తెలుసు. ఎవరికి ఎంత సత్వ ఉన్నది, ఎంత శక్తి ఉన్నది, ఎంత జీర్ణ శక్తి ఉన్నది. అలాగనే వేదమాత కూడా ఈ సర్వ మానవులలో ఆ సాత్వికమైనటువంటి ప్రవృత్తి కలిగిన వారికి, రాజసికమైన తామసికమైనటువంటి స్థితి కలిగిన వారికి ఏ విధంగా ఉండాలి, ఏవి చేస్తే వాడు ఆ ఫలాన్ని పొందగలరు. అల్పస్య కాల బహవస్య విఘ్నా. కాలం చాలా అల్పమైనటువంటిది. 100 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి, దాంట్లో 20 సంవత్సరాల దాకా మనకేం తెలియదు. మరొక 30 సంవత్సరాలు పోరాటంతో ఆరాటంతో సరిపోతుంది. తర్వాత నిద్ర సగకాలం 50 సంవత్సరాలు నిద్రలో పోతోంది అని. కనుక మిగిలేదేమిటి? చాలా అల్పమైన కాలం. ఇది అనంత శాస్త్రం బహువేదితవ్యం. ఈ శాస్త్రాధ్యయనం అనేది ఒక రోజులో ఏదో అయిపోయేది కాదు. ఇప్పుడు అలాంటి శాస్త్రాధ్యయనం సంపూర్ణంగా చేయకుండానే, అంటే ఇప్పుడు మనకు ఆహారాలు ఎలాగైతే వస్తున్నాయో 6 నెలలు పండవలసినటువంటి పంటను 3 నెలల్లోని, 20 రోజులు ఉండవలసిన 10 రోజుల్లోనే. అంటే మనకు ఎక్కువ పంట రావాలి, మనకు ధనం రావాలి, లేకపోతే ఇంకే అన్ని రంగాల్లో ఇదే. అంటే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలాన్ని పొందాలి. తర్వాత వాడి జీవితమే ఏమైపోయినా కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆహార విహారాలంతా కూడా కలుషితమైపోయాయి. అంటే ఎందుకని? ధర్మ ప్రవృత్తి పోయింది. అది వరకు ఒక అమ్మటం అనేది, పాలు కానీ అన్నం కానీ ఏదైనా సరే అమ్మటం అంటే మహాపాపంగా భావించేవారు. ఇవాళ అది చెయ్యకపోతే పాపం అనే స్థితికి వచ్చి, అంటే ఏ విధంగా అయినా సరే నాకు డబ్బులు రావాలి, నేను అందరినీ నెట్టివేసి నేను ఉన్నత స్థానంలో ఉండాలి. ఇదే. దీనివల్ల ఏమవుతోంది? అశాంతి కలుగుతోంది. సామాజికంగా అశాంతే, వ్యక్తిగతంగా కూడా అశాంతే. వాడు ఎంత స్థాయికి పోయినా వాడిపైన ఇంకొకడు ఉంటాడు, వాడిని అందుకోవాలని మళ్ళా పరుగు. ఎక్కడికిది? కనుక అది పనికిరాదు అని మనకు అశాంతస్య కుతఃసుఖం.
భాగవతంలో కూడా శ్రీకృష్ణ స్వామి చెప్తారు, తృప్తించందని మనుదులు సప్తద్వీపంబులనైన చక్కంబడునే, భాగవతంలో వేరొక చోట అంటారు. కనుక ఎలాంటి తృప్తి ఉండాలి దీనికి కూడా చెప్పారు. తృప్తి పడితే ఎలాగండి, ఎదగటం ఎలాగా, మనం ఉన్నత స్థానం వెళ్ళవలసిందే, దాన్ని ఎవరు ఆపడు. కానీ అది ధర్మబద్ధంగా ఉన్నది, దానిలో ఆ సరౌండింగ్లో పోరాటం. ధర్మరాజు అదే చేశాడు భారతంలో. ఆయన ముముక్షువు కాదు, కర్మిష్టి. ఆ కర్మలోనే జ్ఞానం, భక్తి, యోగం అన్నీ సాధించాడు. 36 సంవత్సరాలు ఆ కురుక్షేత్ర సంగ్రామ అనంతరం పాలన చేశాడు. అంతకుముందు ఒక 28 సంవత్సరాలు ఎంతో చేశాడు. ఎక్కడ ధర్మాన్ని తప్పాలి. అందుకనే యుధిష్ఠిర శకం అని ఈనాటికి మనం స్మరిస్తాం. దుర్యోధనుడికున్నది ఆ యోగం, వాడు పరిపాలన చేశాడు కదా. కనుక అది కాదు, ధర్మబద్ధమైన జీవితం. అది ఎన్ని రోజులు బ్రతికావనేది కాదు, ఎలాగ బ్రతికావనేది. కనుక దీనిలో ఈ విషయాలన్నీ కూడా సర్వదేవతా స్వరూప నిరూపకం, బ్రహ్మాండ నిరూపణం, గంగాది తీర్థమాహాత్మ్యం, ఈ ద్వీపాలు, సప్తద్వీపాలు, వర్షములు, భరత వర్షం అన్నారు, హిరణ్య వర్షం. వర్షం అంటే ఒక ప్రదేశం. ఈ భూమిని అనేక విధాలుగా విభాగాలు చేసి ఆయా ద్వీపకల్పాలలో ఏ విధమైన ఆచార వ్యవహారాలు ఉన్నాయి అనేవి కూడా చెప్పాడు. ఊర్ధ్వలోకాలు ఎలాగ, జ్యోతిశ్చక్రం ఎలాగ, జ్యోతిష శాస్త్రం చాలా విశేషంగా మనకు లగధుడు, వరాహమిహిలుడు, చారిత్రకంగా అనేక మంది మనకు మహానుభావులు ఆ ఖగోళ శాస్త్ర విజ్ఞానం, జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానాన్ని ఇచ్చారు. అవన్నీ కూడా మనం చూసాం. నలంద, తక్షశిల ఈ విశ్వవిద్యాలయాల్లో కొన్ని వేల తాళప్రతులు, దాదాపు 90 లక్షల గ్రంథాలని కూడా తగలబెట్టేశారు. జ్ఞానాన్ని కాల్చివేసేస్తే పోతుందా? జ్ఞానం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. అది మరలా ఏదో ఒక రూపంలో, శబ్ద రూపంలో, మన సంప్రదాయంలో శబ్ద రూపంలో ఎప్పుడూ ఉంటుంది. ఆ శబ్ద రూపంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందుకునే శక్తి నీకు ఉంటే ఎప్పుడైనా ఉంటుంది, దానికి నాశనం లేదు. అది శబ్ద బ్రహ్మము అని అన్నారు. కనుక ఈనాడు కొన్ని వేల శాఖలతో విరాజిల్లేటువంటి వేద వాన్మయం నశించినా, అంటే భౌతికంగా మనకు కనిపించకపోవచ్చు. అనేక సార్లు ఇలాగ జరిగింది. నశించడం వల్ల శ్రవణం చేసి, దర్శనం చేసి ఆ మహర్షాదులు ఆ వేద వాన్మయాన్ని మరలా ఉద్ధరించారు. ఇది సృష్ట్యాదిగా జరిగేటువంటి కార్యక్రమం. కనుక ఈ జ్యోతిష శాస్త్రం, యుద్ధ జయాన్న శాస్త్రం, కర్మషట్కం, మంత్రౌషధి గణం, ఇలాగ అర్చనం, షడ్విధ న్యాస విధి, గాయత్రి యొక్క మంత్ర జప విధానం, కోటి హోమం ఎలాగ చేయాలి, ఇవన్నీ కూడా అగ్నిపురాణంలో చెప్పారు. మన్వంతర నిరూపణం, బ్రహ్మచర్య, గార్హస్థ్య, వనప్రస్థ, సన్యాస ఆశ్రమాలు, ఆ ఆశ్రమాలలో విధులేమిటి, ఆ ధర్మాలు ఏమిటి, ఆచరించేటువంటి, ఇక్కడ మనకి ఎప్పుడు కూడా విధి నిషేధం, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. ప్రతివారికి కూడా వేదం మొట్టమొదటిగా చెప్పేటువంటి విధానం. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అంటే మానవుని యొక్క మనస్సు అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. అలా కాకపోతే జంతువులకు, మనుష్యులకు ఏం తేడా ఉండదు. నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడుస్తాననే దానికి శాస్త్రంతో పనే ఉన్నది. కనుక అలాగ నడిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఒక సంప్రదాయ సిద్ధంగా, పద్ధతిగా, నియమంగా నడిచేవాడి జీవితం ఎలా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టుగా నడిచేవాడి యొక్క జీవితం ఎలా ఉంటుంది, మనం ప్రత్యక్షంగా ఈనాడు మనకు చాలా ఉదాహరణలు దొరుకుతాయి. కనుక అలాగా ఈ మన్వంతర నిరూపణం, వ్రతాలు, దానముల యొక్క నిరూపణం, వార వ్రతాలు అంటే ప్రతి క్షణం కూడా మనుషులు ఏదో ఒక పని చేస్తాడు కాబట్టి వీడికి ఊపిరి సలపనటువంటి పనులు చెప్పారు. ప్రతి తిథి, ప్రతి వారం, ప్రతి నక్షత్రం వాటి యొక్క వైశిష్ట్యం ఊరికినే ఏదో చెప్పటం కాదుగా, దాని ఫలాన్ని నీవు ఈనాడైనా చేసి పొందవచ్చు అని. అలాగా శకునాది నిరూపణం
రత్నదీక్షా విధి, కామోక్త నీతి, కామండక నీతి ఉంటుంది, రత్నలక్షణం, ధనుర్విద్య, దేవదానవ సంగ్రామం, ఆయుర్వేద విషయాలు కూడా అగ్నిపురాణం, విష్ణు ధర్మోత్తరం, గరుడ పురాణం, వీటిల్లో ఆయుర్వేద శాస్త్రాన్ని కూడా మనకు పరిచయం చేస్తారు. వృక్షాయుర్వేదం అని కూడా చెప్తోంది. వృక్షాలకు కూడా వాటికి బుద్ధి ఉన్నది, తాపాలు ఉంటాయి. ఇవి మనలో ఏ విధంగా అయితే స్పందనలు కలుగుతాయి అంటే, మనకు ఎవడైనా కోపంతో వస్తున్నాడు, మనలో మార్పు కలుగుతుంది కదా, సంతోషంగా మనల్ని అభిమానించేట్టుగా ఒకడు వస్తున్నాడు, మనలో మార్పుగా. అలాగే వృక్షాల్లో కూడా కలుగుతోంది. మహర్షులు అగ్నిపురాణంలో వస్తాను, కాళిదాసు చెప్తాడు, ఇవాళ సైంటిస్టులు కూడా చెప్తారు. జగదీష్ చంద్రబోస్ మన ఈయనే చెప్పాడు 100 ఏళ్ల క్రితం, వృక్షాలకు కూడా సైంటిఫిక్గా అది రుజువు చేశాడు. కాబట్టి ఎన్నో విషయాలు మనకు పురాణాల ద్వారా తెలుస్తాయి. ఇంకా అన్నిటిలో కూడా ఆ చైతన్య స్పందనలు ఉంటాయి, రాతిలో చాలా తక్కువగా ఉంటాయి అన్నారు. వృక్షంలో, జంతువులో, అన్నిటికంటే మనుష్యునిలో ఆ భగవంత్ అంశ అయినటువంటి ఆ ఆత్మ యొక్క చైతన్యం విస్తృతంగా ఉంటుంది, దానిని గుర్తించరా అని చెప్తున్నాయి. అలాగ ఛందశాస్త్రం, ఇవన్నీ కూడా గజ, గో, ఇవి శాంతులు, సాహిత్య శాస్త్రం, ఇవన్నీ కూడా అంటే వ్యాకరణ శాస్త్రం, ఛందశాస్త్రం అనేకమైనటువంటి శాస్త్ర సమ్మేళనంగా విషయ విజ్ఞాన వికాసాన్ని పొందేట్టుగా విజ్ఞాన కోశంగా కూడా అగ్నిపురాణాన్ని చెప్పారు. ఇది జ్ఞానాన్ని కలిగించేది. పురాణ శ్రవణ ఫలం, ప్రతినిత్యము కూడా పురాణ శ్రవణం చేస్తే ఏ ఫలితం కలుగుతుంది? అనేకమైనటువంటి ఈ పురాణ అర్థాలు తెలిసినటువంటి వానికి ఉత్తమ స్థితి కలుగుతుంది. వానికి మార్గశిర పూర్ణిమ రోజున అగ్ని పురాణాన్ని దానం చేయమన్నాడు. వినేవారికి, చదివేవారికి కూడా ఈ ఫలమే కలుగుతోంది. బ్రహ్మోవాచ అధతే సంప్రవక్ష్యామి పురాణం సర్వసిద్ధిదం భవిష్యం భవతః సర్వలోకాభీష్టప్రదాయకం యత్రాహం సర్వదేవానాం ఆదికర్తా సముద్గతః సృష్ట్యర్థం తత్ర సంజాతో మనుస్వాయంభువః పురా. ఇక ఇంకొక పురాణాన్ని చెప్తూ ఉన్నాడు. అగ్నిపురాణం తర్వాత భవిష్య పురాణాన్ని చెప్తూ ఉన్నారు. దీంట్లో ఈ భవిష్య పురాణం అఘోర కల్పంలో 31,000 శ్లోకాలతో చెప్పాడు. సర్వాభీష్ట ప్రదానం చేసేటువంటిది, సర్వదేవతలను మొదట సృష్టించిన నా జన్మ లోక సృష్టి కోసం స్వయంభువ మనువుగా పుట్టడం జరిగింది. ఆయనే మొట్టమొదటిగా శాసకుడు, మానవులని ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండకూడదు అని ఒక రాజుగా చూపించాడు, ఒక చట్టం చేశాడు. అదే మనుస్మృతి అని అన్నారు. ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల నాడు ఆ స్వయంభువ మనువుని సృష్టిస్తే ఆయన నమస్కరించి సర్వార్థ సాధకమైనటువంటి ధర్మం ఏది అని అడిగేట బ్రహ్మదేవుని. ఆయన చెప్తున్న మాట ఇది. అప్పుడు ఆయనకు ఆయన అడిగిన ప్రశ్నకు సంతోషాన్ని పొంది ధర్మ సంహిత అంతా చెప్పాడు. అదే ఆ సంహితనే మనుస్మృతి అంటారు. సమాం ప్రణమ్య పప్రచ్ఛ ధర్మం సర్వార్థ సాధకం అహం తస్మై తదా ప్రీతః ప్రావోచం ధర్మ సంహితాం. అప్పుడు ఆ ధర్మ సంహిత చెప్పాను. వ్యాస మహర్షి పురాణ విభాగం చేసినప్పుడు 5 విధాలుగా చేశాడు. ఆశ్చర్య కథలతో కూడినటువంటి అఘోర కల్ప వృత్తాంతంతో మొదటి పర్వం ఇక్కడనే ప్రారంభ పురాణమైన బ్రహ్మపురాణంలో ఉన్నది. సూత శౌనక సంవాదంలో పురాణ ప్రశ్న, సర్వ ఆఖ్యాన సమన్వితమైనటువంటి ఆదిత్య చరిత్ర, ఈ భవిష్య పురాణంలో సూర్య సంబంధమైనటువంటి స్తోత్రాలు, మంత్రములు చాలా విశేషంగా వస్తాయి. కాబట్టి
సర్వశాస్త్ర సర్వస్వ నిరూపకం అన్నారు. సర్వ సంస్కార లక్షణములు, పక్ష తిథి సప్త కల్ప స్వరూపం. ఇలాగా విష్ణు పర్వంలో, శైవ పర్వంలో, సౌర పర్వంలో ప్రతిసర్గ విధానం, ఇలాగ 5 పర్వాలు దీంట్లో ఉన్నాయి. మొదటి పర్వంలో బ్రహ్మ మహిమ, 2, 3, 4 వర్గములలో ధర్మ కామ మోక్షముల యొక్క విష్ణు మహిమ ఎక్కువగా చెప్పారు. చివరి వర్గంలో ప్రతిసర్గ విధానం చెప్పారు. ఇలాగా ఈ భవిష్య పురాణం చాలా విశిష్టతను పొందింది. అంటే జరగబోయేవి చెప్తారు అని ఎక్కువగా భవిష్య పురాణాన్ని గురించి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ అనేక విషయాలు చెప్తారు. వాటిల్లో కొన్ని చెప్పారు. ఇంగ్లీజు అని మన దేశాన్ని పరిపాలన చేసేటువంటి వారెవరు, ఇలాంటి విషయాలు కూడా కొన్ని అక్షరాల తేడాలతో ఉంటాయి. అవి కూడా యథార్థంగా జరిగాయి. జరగబోయేవి కూడా ఈ కలియుగ అంతం ఎలాగ ఎప్పుడు జరుగుతోంది, కలియుగ అంతం అయిన తర్వాత కృతయుగారంభం ఎలాగ జరుగుతోంది, కల్కి పురాణం ఉప పురాణం ఉన్నది, దాంట్లో ఇంకా స్పష్టంగా ఈ కలి లక్షణాలు, దీన్ని ఎదుర్కొనే చిట్ట చివరుగా కల్కి అవతారం, ఆయనకు అశ్వత్థామ, పరశురాముడు, దేవాపి, ఇలాగ వీరంతా ఇప్పటికీ ఉన్నారు. వారంతా ఎదురు చూస్తారు. ఎప్పుడు జరిగే విషయాలే ఇవి. కల్పము ఈ కాల విభాగంలో కొన్ని ఈ 4,32,000 సంవత్సరాలు పూర్తి కావాలి. ఇప్పుడు 5,000 అయింది. మనకి ఇంకా చాలా పని ఉన్నది. కాబట్టి ఉత్తమమైనటువంటి జన్మ రావాలి అని మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. అసలు జన్మ అనేది లేకుండా చేయటానికి దానికి చాలా కష్టపడాలి. ఫస్ట్ ర్యాంకర్ ఎంత కష్టపడాలి? ఐఏఎస్ చదివేవాడు ఎన్నిసార్లు కొట్టి మళ్ళా పోయినా ఎక్కడో ఒకటి పోతే మళ్ళా కష్టపడి చేస్తాడు. మనం హాయిగా తిరుగుతుంటాం. కానీ వాడు ఎందుకయ్యా ఇంత వాడు కష్టం, తర్వాత వాడికి వచ్చే సుఖం. అలాగనే ఈ జన్మ అనేటువంటిది లేకుండా చేసేవాడికి చాలా శ్రమ ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నామో మనకే తెలుసు. కాబట్టి మనం కూడా ఆ పోరాటంలో, మారథాన్లో ఏదో కూర్మ ప్రవృత్తితో అయినా నడుస్తూ ఉంటే ఆయన లాగేస్తే ఎంతసేపు అది పెద్ద విషయం కాదు. కాబట్టి భగవంతుణ్ణి నిండు మనస్సుతో మనం ప్రార్థించాలి. సరే, ఈ భవిష్య పురాణ విషయం అది అని ఆ తర్వాత బ్రహ్మగారు శృణువత్స ప్రవక్ష్యామి పురాణం దశమంతవా బ్రహ్మవైవర్తకం నామ వేద మార్గానుదర్శకం సావర్ణిర్యత్ర భగవాన్ సాక్షాత్ దేవర్షయే స్థితః నారదాయ పురాణార్థం ప్రాహ సర్వమలౌకికం. బ్రహ్మవైవర్తం రథంతర కల్పంలో 12,000 శ్లోకాలతో చెప్పారు. ఈ వేద మార్గానుదర్శకమైనది ఈ బ్రహ్మవైవర్త పురాణం. సావర్ణ్యమను దేవర్షైన నారదుడికి స్వయంగా చెప్పాడు. ధర్మ అర్థ కామ మోక్షముల సారం, ఆ హరిహరుల యందు ప్రీతి ఈ పురాణంలో చూపించారని 100,000,000 అంటే 100 కోట్ల శ్లోకాలతో చెప్పారట ఈ బ్రహ్మవైవర్తం. దాన్ని 4 విభాగాలుగా చేసి 18,000 శ్లోకాలతో దాన్ని సంక్షేపించారు. 12,000ని ఒక చోట, 18,000ని ఈ పురాణ శ్లోకాల్లో కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి. దీనిలో బ్రహ్మఖండం, ప్రకృతి, విఘ్నేశఖండం, కృష్ణఖండములు ఉన్నాయి. మొదటిదైన సృష్టి ప్రకరణం సూత మహర్షి సంవాదంలో పురాణ ఉపక్రమం చేయడం జరిగింది. ఈ త్రైలోక్య ఆశ్చర్యకరమైన సావర్ణ్య ఆశ్రమానికి వెళ్ళడం, ఇవన్నీ బ్రహ్మఖండంలో వారి సంవాదం. కృష్ణ మాహాత్మ్యం, ప్రకృత్యంశభూతమైనటువంటి ఆ చరిత్రని చెప్పడం జరుగుతోంది. మనకు కృష్ణావతార విశేషాలు అతి విస్తృతంగా ఈ బ్రహ్మవైవర్త మహాపురాణంలో ఉంటాయి. మనకు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపించే రాధాకృష్ణ భక్తి అనేది ఈ బ్రహ్మవైవర్తంలో వారికి బ్రహ్మగారు వివాహం చేయడం, చాలా విస్తృతమైనటువంటి సాహిత్య సంబంధమైన అలంకార శాస్త్రం, ఇలాగా అన్ని శాస్త్ర ప్రమేయం దాంట్లో కనిపిస్తోంది. కనుక వాటిలో అదొక్కటే కాదు, అనేకం కవచాలు, మంత్రాలు, స్తోత్రాలు, బ్రహ్మవైవర్త పురాణంలో వ్రతాలు,
ఇవన్నీ వస్తాయి. గణేశ జన్మ వృత్తాంతం ప్రకృతి ఖండం అంటారు. పార్వతీదేవి, కుమారస్వామి, గణపతులు పుట్టడం, కార్తవీర్యార్జునుని యొక్క చరిత్ర, పరశురాముని చరిత్ర, ఆయన కైలాసం వెళ్ళడం, చాలా చిత్రమైన గాథలు మనకు బ్రహ్మవైవర్త పురాణంలో వస్తాయి. ఇక కృష్ణావతార వైభవం, కృష్ణ జననం, గోకుల గమనం, పూతనాది సంహారం, బాల్య కౌమార లీలలు, శరద్రాత్రిలో రాస క్రీడ, రాస పంచాధ్యాయి అని దశమస్కంధంలో చెప్పినటువంటిది. ఇవన్నీ కూడా రహస్యంగా వారు సంచరించినటువంటి విధానం, రాధాకృష్ణుల యొక్క అపరిమితమైన అప్రమేయమైన ఆ పరమ ప్రేమ రూపమైనటువంటి విహారాన్ని దీంట్లో విస్తృతంగా చెప్తారు. అక్రూరుడితో కలిసి శ్రీకృష్ణస్వామి మధురా నగరం వెళ్ళడం, అక్కడ విద్యాభ్యాసం, కాలయవన సంహారం, ద్వారకా నగరంలో స్వామి యొక్క లీల, ఇవన్నీ కృష్ణఖండంలో చెప్పడం జరుగుతుంది. ఈ బ్రహ్మవైవర్త పురాణాన్ని చదివినా విన్నా వాడు ఉత్తమ స్థితిని పొందుతాడు. ఇది మాఘ పూర్ణిమ రోజున దానం చేయడం సర్వోత్తమమని, బ్రహ్మవైవర్త పురాణ అనుక్రమణికను విన్నా కూడా విశేషమైనటువంటి ఫలం కలుగుతోంది అని. ఆ తర్వాత మనకు లింగ పురాణం, శృణుపుత్ర ప్రవక్ష్యామి పురాణం లింగ సంహితం పఠతాం శృణ్వతాం చైవ భుక్తి ముక్తి ప్రదాయకం. దీనిలో వేదవ్యాస మహర్షి దీన్ని 2 భాగాలుగా చూపించారు. శివమాహాత్మ్యంతో ఇది 11,000 శ్లోకాలతో చెప్పడం జరిగింది. అగ్నికల్పంలో చెప్పడం జరిగింది. సర్వపురాణ సారభూతం అన్నారు. దీనిలో యోగాభ్యాసం యొక్క విశేషాలు, యోగం అంటే ఏంటి, ప్రాణాయామం అంటే ఏంటి, ముద్రలు అంటే ఏంటి, ఆసనాలను గురించి, ఇలాగ యోగ సంబంధమైనటువంటి విషయాలు దీనిలో ఎక్కువగా ఉంటాయి. అలాగనే పార్వతీ చరిత్ర, సనత్కుమార చరిత్ర, భువనకోశ కథ, సూర్యచంద్ర వంశ గాథలుంటాయి. సదాచార నిరూపణం, శైవ తంత్రాల యొక్క సారం అంతా దీంట్లో చెప్తారు. అలాగనే అంధకాసురుడు యొక్క చరిత్ర, వరాహస్వామి, నృసింహ చరిత్ర, జలంధర మనకందరికీ బాగా పరిచయం, జలంధర వధ, సహస్రనామాలు, శివసహస్రనామాలు, దక్షయజ్ఞ వినాశనం, కామదహనం, ఉపమన్యు కథ చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఉత్తర భాగం విష్ణు మాహాత్మ్యాన్ని చెప్తోంది. అంబరీషుడి కథ, సనత్కుమారు నందీశుల యొక్క సంవాదం, స్నాన యాగ దాన విశేషాలు, త్రయంబక మాహాత్మ్యం, ఇలాగా ఆ అనుక్రమణికని చదివినా శివానుగ్రహాన్ని పొందుతారు అని ఆ పిమ్మట వరాహ పురాణ విశేషాన్ని చెప్తారు. ఆ వరాహ పురాణాంతర్గతమైన విషయాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ విశేషాలను మరలా రేపు క్రమంగా గ్రహిద్దాం శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహంతో. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం, శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.